ఉన్నారు కదా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాండి, మీరు? బాగున్నారు మేడం. ఓ హాయ్, వచ్చేసింది రాక్షసి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లైక్ చేస్తున్నావా? ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రావాలి అండ్ స్నేహితుడు. చాలా స్ట్రాంగ్, గట్టిగా ప్యాక్ చేసేది. నైస్, థ్యాంక్ యూ. పట్నాయక్ గారికి నేనే కూర్చున్నాను ఏపీ సీట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే A15లో ఆయన కనిపించాలి లేకపోతే ఇక్కడ నుంచి కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈనాటి మన ముఖ్య అతిథి సునీత మేడం గారు, అదేవిధంగా ఆర్పి పట్నాయక్ గారు మరియు మీడియా మిత్రులకు అందరికీ ఈరోజు మార్చ్ 22 రోజు ఈవినింగ్ శిల్పకళా వేదికలో మరి మరొక్కసారి మన హైదరాబాద్ మ్యూజిక్ అభిమానులందరినీ తన గానామృతంతో మరి ఉయ్యాలు ఊగించడానికి సునీత మేడం గారు మరి 22 రోజు టైం ఇచ్చారు కాన్సర్ట్కి. ఆ కాన్సర్ట్ మరి మేడం గారి అభిమానులందరూ ఆ కాన్సర్ట్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఇంతకుముందు సేమ్ అదే ప్లేస్లో సునీత కాన్సర్ట్ జరిగింది. అప్పుడు చాలామంది ఇంకా ఉంటే బాగుండండి అన్నారు. ఇంకా ఉంటే బాగుండు, కానీ అక్కడ హాల్ తాలూకు టైం ఏదైతే ఉందో అది ఇది అవడం వల్ల వాళ్ళ లిమిట్ దాటడం వల్ల ఇంకా కంటిన్యూ చేయడం అవ్వలేదు. కానీ ఆ నిరాశ ఏదైతే జనంలో ఉందో మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక గ్రాండ్ షో చేయాలి అనే ప్లాన్ చేసిన మా కౌశిక్ అండ్ టీమ్కి ముందుగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ నిరాశలో ఉన్న వాళ్ళు నేను ఒకడిని. ఆ రోజు నాతో పాటు ఆ రోజు సర్ప్రైజింగ్ గెస్ట్స్గా బాలు గారు వచ్చారు, చిత్ర మేడం వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలో చాలా అద్భుతంగా జరిగిన ఆ షో ఎప్పటికీ మర్చిపోలేము. మళ్ళీ అంత గొప్ప అనుభూతి అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ షో ఏదైతే జరగబోతుందో దీనికి అందరూ రండి. అగైన్ విట్నెస్ సునీత, ది మెలోడీ క్వీన్. హౌ ఈజ్ షీ గోయింగ్ టు బీ విత్ హర్ ప్రెజెన్స్ అండ్ విత్ హర్ సింగింగ్. అయితే నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాట్ జస్ట్ టు టేక్ ది ఫస్ట్ టికెట్, ఈవెన్ టు విష్ హర్ గుడ్ లక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. మా మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అందరికి కూడా సునీత అంటే చాలా ఇష్టం. మా మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ, మా సింగర్స్కి కానీ, మా మ్యూజిషియన్స్కి కానీ అందరికి కూడా. అందుకు అందరి తరపున నేను రిప్రజెంట్ చేస్తూ మా సునీతకి బెస్ట్ విషెస్ చెప్తామని మా అందరి తరపున ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి తరపున, మ్యూజిషియన్స్ అందరి తరపున, సింగర్స్ అందరి తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ మేక్ ఇట్ అగైన్ ఏ గ్రాండ్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. అండ్ మార్చ్ 22 ఎవరు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మళ్ళీ మీరు ఒక అద్భుతమైన అనుభూతిని మిస్ అవుతారు లైఫ్లో. మ్యూజిక్ ఈజ్ ది ఓన్లీ థింగ్ విచ్ ఫీడ్స్ ది సోల్. మిగతా ఫుడ్ అంతా మన బాడీకి ఫీడ్ చేస్తే మ్యూజిక్ మాత్రమే మన సోల్కి ఫీడ్ చేస్తుంది. అలాంటి సోల్ని ఫీడ్ చేయాలంటే ఒక సోల్ఫుల్ మ్యూజిక్ ఉండాలి. అలాంటి సోల్ఫుల్ మ్యూజిక్ ఉండాలంటే సోల్ఫుల్ సింగర్ ఉండాలి.
అలాంటి సోల్ఫుల్ సింగర్ సునీత పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిన ప్రతి ఒక్కరు రేపు రాబోయే 22 మార్చ్ ఈ ప్రోగ్రామ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ మ్యూజిషియన్స్ థ్యాంక్ యూ. ఇది బాగా దయచేసి ఈ ప్రెస్ మీట్లో ఉన్నాను కాబట్టి రేపు మాకు కొన్ని టికెట్లు ఇవ్వండి అని ఎవరు నా దగ్గరికి రావద్దండి. నేను ఎవరికి అది గ్యారంటీ ఇవ్వలేను. మా ఫ్యామిలీకి కూడా నేను డెఫినెట్గా టికెట్లు కొనే తీసుకెళ్తాను. దయచేసి ఎవరైనా బుక్ మై షో నుంచే బుక్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. లో చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి మ్యూజికల్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ ముఖ్యంగా. సో అటువంటిది తను ఆలోచన చేయడంతో పాటు రిస్క్ తీసుకుంటూనే లైవ్ ఇన్ కాన్సర్ట్ విత్ సునీత ఉపద్రష్ట మార్చ్ 22వ తారీఖున సాయంత్రం నిర్వహించడానికి తను చేసిన ప్రయత్నం, అంటే తను ఆ కాన్సర్ట్ చేయాలన్న నమ్మకం కలిగినందుకు, చేస్తాను అన్న నమ్మకం కలిగినందుకు, చేయాలన్న ఆలోచన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారు అంటే మా అందరికీ చాలా గౌరవం. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇవాళ ఒక ప్రెస్ మీట్ లాగా మాత్రమే కాకుండా ఒక చిన్న ఇమోషనల్ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను. దాట్ ఆర్పి గారు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ మ్యూజిషియన్స్ అందరికీ నేనంటే ప్రేమ ఉంది, నేనంటే అభిమానం ఉంది అని చెప్తూ ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపిన తీరు ఈజ్ వెరీ టచింగ్. యు ఆర్ నాట్ జస్ట్ మై ఫ్రెండ్, బట్ యు ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. యాక్చువల్గా చూసుకున్నా కూడా మ్యూజిక్ యూనియన్ ఏదైతే ఉందో తను నిర్వహిస్తారు. సో నిజంగా తన ప్రెజెన్స్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉండటం అనేది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మీకు. నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది, కౌశిక్ ఇచ్చిన సర్ప్రైజ్. నేను కోరుకునేదల్లా ఒకటే, హైదరాబాద్లో డెఫినెట్లీ పబ్స్లో అక్కడ ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి అండ్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ బాలు గారు, అంతకుముందు ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ, సుశీల గారు, లీల గారు, మనకి ఎంతోమంది లెజెండరీ సింగర్స్ ఒక లెగసీని విడిచిపెట్టారు అనొచ్చా? ఒక లెగసీ ఉంది. ఆ మ్యూజిక్ అంటే నాలాంటి వాళ్ళు, నా తర్వాత జనరేషన్, నా ముందు వాళ్ళు ఎవరైనా సరే యూనో, అసలు ఈ రోజుల్లో పాడుకుంటూ ఉంటే తప్ప నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయటం అంటూ ఉండదు. సో 22 జరగబోయే కార్యక్రమంలో నేను నా పాటలు మాత్రమే కాదు, ట్రిబ్యూట్ టు, ఈ మాట చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది, ట్రిబ్యూట్ టు బాలు సార్, tribute to a lot of legendary musicians, and it's going to be definitely a drenching melodious evening avabothundi ani aithe nenu khachithanga cheppagaluguతాను. This is the time to, in fact, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, మనల్ని ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి, అంటే చెవుల తుప్పు వదిలిస్తున్నటువంటి మ్యూజిషియన్స్ అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఎలా ఇస్తాం మనం, వాళ్ళని తలుచుకొని ఆ క్షణంలో ఆ పాట అక్కడ మనస్ఫూర్తిగా పాడి వాళ్ళని తలుచుకుంటే అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నివాళి. సో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్, చాలా మందిని అన్ఫార్చునేట్లీ 2019 తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి సంగీత పరిశ్రమలో కూడా. చాలామందిని నా ఆత్మీయుల్ని కోల్పోయాను నేను. అందులో మా బాలు గారు, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ఫార్చునేట్లీ లిస్ట్ పెద్దదే ఉంది. సో వీళ్ళందరూ భౌతికంగా మాత్రమే మన మధ్యలో లేరు, కానీ వారి పాటలతో ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయి ఉంటారు. వారిని తలుచుకుంటూ కూడా చాలా పాటలు ఉంటాయి, అలాగే నా పాటలు ఉంటాయి. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ melodious
హార్ట్ రించింగ్ ఈవెంట్ ఫర్ షూర్. ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకోకండి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే. అన్నీ కలగలిపితేనే కదా ఒక కాన్సర్ట్ అంటే. సో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మనం యూనో మధురమైన క్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఇదేమీ ఒక కార్యక్రమం చేయడం అంటే నేను ముందు చెప్పినట్టుగా సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. సో సినిమా సంగీతాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న కౌశిక్ గారు అండ్ యూనో టెంపుల్ బెల్ ఈవెంట్స్ అండ్ ఆల్సో SVM గ్రాండ్ ఇలాంటి స్పాన్సర్స్కి అందరికీ కూడా చేయూతను అందించాలి అంటే మనం టికెట్లు కొని సో మనందరం ఆ మూమెంట్స్ని షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి దయచేసి అందరూ బుక్ మై షోలో మీ టికెట్స్ బుక్ చేసుకొని కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి మంచి సంగీతాన్ని ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్గా జరుగుతున్నాయి హైదరాబాద్లో. వీటిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలామంది కళాకారులు నార్త్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు. బట్ అవర్ ఓన్ తెలుగు కల్చర్ అండ్ తెలుగు గాయకులందరినీ ప్రోత్సహించాల్సిన టైం ఇది. సో నన్ను ఆల్రెడీ ప్రోత్సహిస్తున్నారు మీరు, అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని సామర్థ్యాన్ని కౌశిక్కి ఆ భగవంతుడు అందించాలి అని ఇలాంటి స్పాన్సర్స్ ద్వారా కూడా కలిగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం కలిగించినందుకు, ఎందుకంటే 2019 ఆగస్టు 4వ తారీఖు నా జీవితంలో రాసి పెట్టుకోదగ్గ మధురమైన క్షణం. ఆవేళ మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత శిల్పకళా వేదికలో జరిగినప్పుడు బాలుగారు రావటం, చిత్రమ్మ అలా కూర్చొని పాటలు వినటం, ఆ తర్వాత చంద్రబోస్ గారు, పట్నాయక్ గారు, చాలామంది ఆవేళ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ప్రేక్షకుల్లాగా, అది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి మధురమైన క్షణాలు అవి. సో అలాంటి మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను 150% మనసారా పాడతాను, మనసారా వినడానికి మీరందరూ తప్పకుండా వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. SVM గ్రాండ్లోనే ఉండి ఈ ప్రెస్ మీట్ మనం కండక్ట్ చేశాము. సో విచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ప్రేక్షకులకి మాకు మధ్య వారధి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా కార్యక్రమానికి విచ్చేసి కెమెరాలో షూట్ చేయండి, రాసేది రాయండి, కానీ కాసేపు అవన్నీ పక్కన పెట్టి పాటలు కూడా ఎంజాయ్ చేయండి ఆవేళ. సో దిస్ ఇస్ మై ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ గే. నేను చెప్పాల్సిందంతే చెప్పేసా. చూస్తావా పాడే. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న SVM గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. టెంపుల్ బెల్ కౌశిక్ ఇనిషియేట్ చేసి 2019లో క్రియేట్ అయిన మ్యాజిక్ మరోసారి క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న థాట్తో, అంటే ఒక మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ని ఆర్గనైజ్ చేయటము అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి చాలా